మాజీ మంత్రి విడుదల రజనీకి మరోసారి స్థానచలనం తప్పదా అంటే అవునని అంటున్నారు వైసీపీ నేతలు. 2024 ఎన్నికల్లో నియోజకవర్గం మారి ఓడిన రజనీకి కొద్ది రోజుల క్రితమే తిరిగి సొంత నియోజకవర్గం చిలకలూరిపేటను కేటాయించారు. అయితే మారుతోన్న రాజకీయ సమీకరణాల్లో భాగంగా రజనీకి బీసీ నియోజకవర్గం కేటాయించాలని భావిస్తోందట హైకమాండ్. దీంతో అసలు రజనీకి ఏ మాత్రం సంబంధం లేని ఈ నియోజకవర్గం కేటాయింపు ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ నిర్ణయం అధికారికమైతే రజనీ ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? కొత్త నియోజకవర్గం క్యాడర్ ప్రజలు రజనీకి సహకరిస్తారా? వాచ్ ది స్టోరీ. మాజీ మంత్రి విడుదల రజనీకి మరోసారి షాక్ తప్పదా? మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ నియోజకవర్గం నుంచి కాకుండా మరో శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి భంగపాటుకు గురయ్యారు విడుదల రజనీ. స్థానబలం లేని కారణంగా కూటమి సునామీలో మాజీ మంత్రిగారు కూడా కొట్టుకుపోయారు. ఇక ఈ నియోజకవర్గం నాకొద్దు బాబోయ్ అంటూ మళ్లీ తన గూడైన చిలకలూరిపేటకు చేరి అక్కడ రాజకీయం మొదలుపెట్టారు. అయితే ఆమెకు మరోసారి నియోజకవర్గ బదిలీ ముప్పు తప్పదనే చర్చ వైసీపీలో జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2014 నుంచి ఇక్కడ పసుపు జెండానే ఎగురుతూ వస్తోంది. 2009లో రేపల్లె నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు మోపిదేవి వెంకటరమణ. అయితే స్టేట్ విభజన తర్వాత కాంగ్రెస్ పత్తా లేకుండా పోవడంతో మోపిదేవి వైసీపీకి షిఫ్ట్ అయ్యారు. అదే టైంలో ఇక్కడ టీడీపీ బలపడింది. అనగానే సత్యప్రసాద్ నేతృత్వంలో సైకిల్ పార్టీ పటిష్టంగా మారింది. 2014-2019లో వైసీపీ అభ్యర్థి మోపిదేవిని ఓడించారు అనగాని. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో మోపిదేవిని ఎమ్మెల్సీగా చేసి జగన్ తన కేబినెట్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. 2024 ఎన్నికల్లో మోపిదేవిని కాదని ఈపూరి గణేష్ కుమార్ కు జగన్ రేపల్లె సీటు కేటాయించారు. అయిష్టంగానే మోపిదేవి ఎన్నికల్లో పనిచేశారు. అనగాని మూడోసారి ఎమ్మెల్యే కాగా వైసీపీ అభ్యర్థి గణేష్ ఓడిపోయారు. ఈసారి అనగాని సత్యప్రసాద్ కు కూటమి కేబినెట్లో ఛాన్స్ దక్కి మంత్రి అయ్యారు. టీడీపీకి కంచుకోటగా మారిన ఈబీసీ నియోజకవర్గంలో ఇప్పుడు జగన్ కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. రాజ్యసభకు రాజీనామా చేశారు. అదే సమయంలో వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న గణేష్ రేపల్లెలో ఊహించిన మేర యాక్టివ్గా లేరట. వైసీపీ పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు నియోజకవర్గంలో అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. టీడీపీకి బలమైన ఓటింగ్ ఉన్న ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ కొత్త సమీకరణాలను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి విడుదల రజనీకి రేపల్లె బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మోపిదేవి పార్టీ వీడటం, గణేష్ క్రియాశీలకంగా లేకపోవడంతో వైసీపీ అక్కడ కొత్త నేత కోసం అన్వేషిస్తోంది. అటువైపు మంత్రి అనగాని నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. దీంతో జగన్ బీసీకి మరోసారి అక్కడ సీట్ ఇవ్వాలని డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి గెలిచిన రజనీ 2024 ఎన్నికల్లో జగన్ సూచన మేరకు గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేశారు. టీడీపీ నుంచి తొలిసారి పోటీ చేసిన గల్లా మాధవి చేతిలో ఓడిపోయారు. టీడీపీకి బలమైన నియోజకవర్గంగా ఉన్న గుంటూరు పశ్చిమంలో ఎలాగైనా జెండా ఎగురవేయాలని జగన్ అక్కడ రజనీని బరిలోకి దింపారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి హవాలో రజనీ ఓడిపోయారు. ఆ తర్వాత సొంత నియోజకవర్గం చిలకలూరిపేటను తిరిగి రజనీకి అప్పగించారు. అయినా అక్కడ పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో రజనీ తీరు పట్ల సంతృప్తికరంగా లేరు. రజనీ సైతం పార్టీలో పదవులపైన ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఫలించలేదు. ఈ సమయంలో రజనీకి రేపల్లె కేటాయిస్తారని ప్రచారం తెరమీదికి వచ్చింది. రజనీ మాత్రం అందుకు సుముఖంగా లేరని చెప్తున్నారు. మరి రేపల్లె విషయంలో వైసీపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రేపల్లె ఇన్ఛార్జిగా ఎవరు రాబోతున్నారు అన్నది పార్టీలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటే రజనీ రేపల్లెకు షిఫ్ట్ అవుతారా, లేక పార్టీ మారే సూచనలేవైనా ఉంటాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.